జగిత్యాల మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ జగిత్యాల సంయుక్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్. కానీ ఏంటంటే మన దేశంలో బ్లడ్ ఎంతైతే అవసరమో దానికంటే షార్టేజ్ అనేది మనకుంది. సో ఆ షార్టేజ్ అనేది పూరించడానికి ఐఎంఏ జగిత్యాల చాలా రోజులుగా మంత్లీ మినిమం 1 క్యాంప్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. మరియు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ యాక్టివిటీస్లో భాగంగా మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని చేయడం జరుగుతుంది. ఈ స్వస్థ నారీ సశక్త్ పరివార్లో భాగంగా మనం హెల్త్ స్క్రీనింగ్ చేయడము, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ గురించి స్క్రీన్ చేయడము, టీబీ గురించి స్క్రీన్ చేయడము, సికిల్ సెల్ అనీమియా స్క్రీన్ చేయడము, తర్వాత ఒబేసిటీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇన్ఫర్టిలిటీ గురించి అవేర్నెస్, క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంపొందించడం. దీంట్లో భాగంగా ఇప్పటికి మేము 3 ఐఎంఏ జగిత్యాలతో కలిపి 3 క్యాంప్స్ చేయడం జరిగింది. 4వ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే బ్లడ్ గురించి చెప్పాలంటే ఏంటంటే మనం అందులో ఉండే ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా యూస్ఫుల్లే. ఇది హోల్ బ్లడ్ అనీమియా కేసెస్లో యూజ్ అవుతుంది. ప్లేట్లెట్స్ అనేవి మన డిఫరెంట్ వైరల్ ఫీవర్స్లో కానీ డెంగ్యూ అయినప్పుడు యూజ్ అవుతాయి. ప్లాస్మా అనేది కూడా చాలా రకాల వైరల్ ఫీవర్స్లో మనకు ఉపయోగించడం జరుగుతూ ఉంది. సో మనకేంటంటే ఒక అవసరమైనప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము రిక్వెస్ట్ చేసిన అందరినీ ఏంటంటే ఒక అలవాటులాగా మార్చుకొని ఎవ్రీ 3 monthsకి 4 monthsకి ఒక హెల్దీ 45 kgs ఉన్న వాళ్ళు, హెల్దీ ఏ జబ్బులు లేని వాళ్ళు ఏంటంటే డొనేట్ చేయడం వల్ల చాలా ఉపయోగం అనేది మనకు జరుగుతుంది. ఈ వాలంటరీ డొనేషన్ అనేది పెరగాలి. ఇంకా హెల్త్ క్యాంప్స్ అనేవి కూడా విలేజ్ లెవెల్లో కూడా ఐఎంఏ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో విలేజ్ లెవెల్లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా అవసరం ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా సిక్ ఉన్నప్పుడు, ఎవరైనా యాక్సిడెంట్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కేసులే కాకుండా రెగ్యులర్ కూడా ఒక హాబీలాగా మార్చుకొని ఈ డొనేషన్ అనేది చేయాలి. ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం సుమారుగా 50 నుంచి 100 సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు మన జిల్లాలో ఉన్నారు. సో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా డొనేషన్స్ అనేవి పెంచాల్సిన అవసరం ఉంది. సో డొనేషన్ బ్లడ్ ఇస్తే ఏమైనా అవుతుందేమో అనే భయం అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనకు 2-3 monthsలో మళ్ళీ మన బ్లడ్ అనేది రికవర్ కావడం జరుగుతుంది. న్యాచురల్ ప్రాసెస్ అది. సో ఎట్లా రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మంచి ఆహారం తీసుకుంటే తొందరగా ఇంకొంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసినట్టు మన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ గిరి గారు కూడా ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ చూపెట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరుగుతూ ఉంది. ఫర్దర్గా మన మెడికల్ కాలేజ్ నుంచి, ఐఎంఏ నుంచి, మా డిపార్ట్మెంట్ తరఫున మరిన్ని క్యాంప్స్ చేసి ఇంకొన్ని డొనేషన్స్ అనేవి మేము గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా అవగాహన పెంచుకొని ఈ డొనేషన్స్ అన్ని చేయాలి. మన తర్వాత ఏదైతే స్వస్థ నారీ సశక్తి పరివార్ అని పోర్టల్ ఏదైనా మనకు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అన్ని పిహెచ్లు, యూపీఎస్సీస్, బస్తీ దవాఖానాస్, ఎంసీఎస్లు, దానికి ఏంటంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ హెల్త్ చెకప్ చేయించుకొని అన్ని రకాల టెస్ట్లు చేసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసుకోవాలని, తర్వాత ఏమైనా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న ఉమెన్ కూడా ఈ క్యాంప్స్లో వాళ్ళకి ఫాలోఅప్ చేసుకొని మంచి స్పెషలిస్ట్ అనేది మీ దగ్గరికే వస్తూ ఉన్నారు. ప్రతి పిహెచ్సికి, యూపీఎస్సికి, బస్సు దవాఖానకి వస్తూ ఉన్నారు. సో అక్కడ స్క్రీన్ చేసుకొని మీ జబ్బులన్నీ ఫాలోఅప్ చేసుకోవాలి. ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కువ కాలం అందరూ కూడా లైఫ్ స్పాన్ అనేది ఇంకా ఎక్కువ పొడిగించబడాలి. మన హెల్తీ లైఫ్ స్టైల్, మంచి డైట్ ఉన్నప్పుడు, డైటరీ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు, డాక్టర్స్ అడ్వైజ్ ఉన్నప్పుడు ఫాలోఅప్ అయితే డెఫినెట్గా అందరూ ఇంకా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు మెడికల్ హబ్ లాగా మన జగిత్యాల అనేది ఇప్పుడు తయారు కావడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు డాక్టర్స్ కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. దీనికి మన ఎస్ఎన్ఎస్పీకి సహకరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి, జిల్లా కలెక్టర్ ఐఎంఏ జగిత్యాల శాఖ ద్వారా ఈ మెగా రక్తదాన శిబిరం ఇది 12వ శిబిరము. కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా మేము ప్రతి నెల ఒక రోజు ఆఖరి శుక్రవారం రోజు ఈ నెల మెగా రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము. ఇది కంటిన్యూస్గా 12వది. ఇప్పటివరకు మేము 12 రక్తదాన శిబిరాలలో 323 బ్యాగుల రక్తాన్ని డొనేట్ చేశారు. సో ఇది నిజంగా ఒక చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే అన్ని దానాలకెల్లా రక్తదానం మహాదానము. ఒక్క బ్యాగ్ రక్తంతో ఎంతోమంది జీవితాలు నిలుస్తాయి. సో ఇవాళ రేపు ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో యాక్సిడెంట్స్ అవి చాలా అవుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో రక్తం చాలా అవసరము. రక్తం అనేది మనము ఆర్టిఫిషియల్గా తయారు చేయలేము. సో ఇది ఎవరైనా రక్తదానం చేస్తేనే ఈ రక్తం అనేది దొరుకుతుంది. సో ఇలాంటి రక్తదానాన్ని చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ముందుకొచ్చిన ఈ యువకులకు మా ఐఎంఏ జగిత్యాల తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాము. ఇలాగే ప్రతి నెల ఇంకా ముందు కూడా మేము ఈ శిబిరాలను కండక్ట్ చేయడానికి
నిర్ణయించాము. సో చాలామంది విరివిగా పాల్గొని ఈ రక్తదానాన్ని చేయాలని మా ఎంఎస్ జగిత్యాల శాఖ ద్వారా కోరడమైనది. సో దీని ద్వారా మీరు ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ స్టాఫ్ and all the DMNHO and assistant DMNHO and my secretary and my treasurer. Thank you very much.